రెండవ ప్రపంచ యుద్ధం జరిగి తీరుతుంది అని అందరికంటే ముందు చెప్పిందే బాబా వంగ అనమాట. అందరికంటే ముందు అమెరికాలో ట్విన్ టవర్స్ కూలిపోతాయని కూడా ముందే గెస్ చేశారని చెప్తారు. మిడిల్ ఈస్ట్లో ఐఎస్ఐఎస్ ఎదుగుదలను కూడా ముందే అంచనా వేస్తారు. కోవిడ్ మహమ్మారి గురించి కూడా ఇండైరెక్ట్గా ముందే చెప్పారంటారు. ఆ తర్వాత అది నిజమైంది. అమెరికాలో 44వ అధ్యక్షుడు ఆఫ్రికన్ మూలం కలిగి ఉంటాడని చెప్పగా ఒబామా అధ్యక్షుడిగా రావడం అనేది దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలి. 68లో లెబనాన్లో జరిగేటువంటి ఒక పెద్ద దాడి గురించి కూడా ముందే చెప్పారు. భారత్లో ఒక మహిళ ప్రధానిగా అవుతారని ముందే చెప్పారు. ఇందిరాగాంధీ అప్పుడు ప్రధానమంత్రి కావడంతో ఆమె భవిష్యత్తు వాణి ఎప్పటికప్పుడు నిజమవుతూ వచ్చింది. 55 ఏళ్ల క్రితమే స్టాలిన్ మరణం, సిరియాలో సివిల్ వారు, 2004లో వచ్చిన సునామీ, ఇలాంటి ఇతర సంఘటనల గురించి కూడా ముందే చెప్పారు. అయితే బాబా వంగ 1996 ఆగస్టులో చనిపోతే ఆమె బతుకున్న రోజుల్లో కూడా 5075 సంవత్సరాల వరకు కూడా ఆమె భవిష్యవాణి చెప్పారు. ఇప్పటికే ఆమె చెప్పిన భవిష్యవాణిలు ఉన్నాయి. 2026 కూడా అందులో ఉంది. 2025 గురించి ఆమె ఇప్పుడే చెప్పినటువంటి కొన్ని నిజమవుతూ వచ్చాయి. అందులో యుద్ధాల గురించి, క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి కూడా ఆమె చెప్పుకొచ్చారు ముందే. కృత్రిమంగా పిల్లలు పుడతారని కూడా ఆమె అంచనా వేశారు. ఇప్పటికే బ్రెజిల్లో రోబోట్ల సహాయంతో ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా పిల్లలు పుట్టడం అనేది మొదలైంది. ఇది వైద్య రంగంలోనే ఒక పెద్ద ముందడుగుని చెప్తున్నారు. యూరోప్ యొక్క పెద్ద యుద్ధంలో ఉంటుందని కూడా ఆమె అంచనా వేశారు. ఇప్పటికే జరుగుతుంది. వచ్చే ఏడాది యుద్ధం మరింత పెద్ద అవుతుందని కూడా ఆమె చెప్పారు. సో ఈ ఏడాది అది నిజమవుతుందా లేదా అనేది చూడాలి. 2026 గురించి కూడా ఆమె చెప్పగా అందులో ఈ ఏడాది కూడా ఆమె చెప్పినవి జరుగుతాయని, కొన్ని సంఘటనలు భయంకరంగా ఉండబోతున్నాయని కూడా ఆమె జోష్యం ద్వారా తెలుస్తుంది. 2026 నాటికి యంత్రాలు మనుషుల జీవితాల్ని శాసిస్తాయని, ఏ ఉద్యోగం చేయాలి, ఎవరితో సంబంధంలో ఉండాలి, చివరికి ఎవరితో ఎన్ని రోజులు ఏ పని చేయాలనేది కూడా యంత్రాలే నిర్ణయిస్తాయని ఆమె సుమారు 100 ఏళ్ల క్రితమే ఆమె గెస్ చేశారు. యంత్రాలు అన్నప్పుడు ఆమె ఉద్దేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ కూడా కావచ్చు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి విషయాన్ని కూడా అందరూ ఏతో షేర్ చేసుకుంటున్నాము, తమలో ఉన్నటువంటి డౌట్స్ అన్ని అడిగి తెలుసుకుంటున్నాము. యూరోప్లో ఒక భయంకరమైనటువంటి యుద్ధం జరిగి దానివల్ల జనాభా భారీగా తగ్గిపోతుందని ఆమె అంచనా వేశారు. యుద్ధ వాతావరణం అక్కడ క్లియర్ కట్గా ఇప్పటికే కనిపిస్తుంది. ఈ యుద్ధం జనాభాని తగ్గించేంత తీవ్రంగా త్వరలో మారే అవకాశం ఉంది 2026లో అంటున్నారు. ఆమె చెప్పిన జోషంలో 2026లో 3వ ప్రపంచ యుద్ధం ఖచ్చితంగా ప్రారంభమవుతుందని, అది కూడా ఆసియా నుంచి మొదలవుతుందని అన్నారు. యూరోప్లో ఇప్పటికే జరుగుతున్న యుద్ధానికి కొనసాగింపుగా ఏషియాలో ఇంకొక యుద్ధం మొదలైనా అది ప్రపంచ యుద్ధంగా మారుతుందని కూడా తెలుస్తుంది. ఇదే కాకుండా ఒక కొత్త ప్రపంచంగా అధినేత ఎదుగుతాడు అని, పుతిన్ ఎదుగుతాడు అన్నట్టుగా ఆమె ఇండైరెక్ట్గా చెప్పినట్లయింది. సో ఈ పేరు, పుతిన్ పేరు వినగానే మనందరికీ రష్యా అధ్యక్షుడు పుతిన్ గుర్తుకొస్తారు. కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే బాబా వంగ చనిపోయినట్టుగా పుతిన్ ఇంకా అధ్యక్షుడు కూడా కాలేదు. ఆమె మాతృభాషలో వ్లాదిమిర్ అనే పదానికి అర్థం ప్రపంచాన్ని పాలించేవాడు కాబట్టి. సో పుతిన్ గురించి చెప్పారా, ప్రపంచాన్ని పాలించే శక్తి ఉన్న కొత్త నాయకుడు వస్తాడా 2026లో అనేది ఆమె ఉద్దేశం ఏంటనే తెలియదు. సో పుతిన్ పేరు మాత్రం అదే అవడంతో ఆయనేనేమో అని చాలామంది అనుకుంటున్నారు. ఏం జరగబోతుందని చూడాలి ఈ విషయంలో. ఇక మనుషుల యొక్క ఆయుష్ 100 సంవత్సరాలు దాటిపోవడం సాధారణం అయిపోతుందని కూడా ఆమె చెప్పారు. యాదృచ్ఛికంగా ఇటీవలే రష్యా అధ్యక్షుడు పుతిన్, జీపింగ్, అలాగే కింగ్ జామ్ ఇలాంటి వాళ్ళని కూడా 150 సంవత్సరాల వరకు జీవించే అవకాశం ఉంది అనే చర్చలు కూడా వస్తున్నాయి. సో ఆమె చెప్పినట్టే క్యాన్సర్ వంటి వ్యాధులకు ఇప్పటికే మందు కనుగొనడం, వ్యాక్సిన్ కనుగొనడం జరుగుతున్నాయి. ఆమె చెప్పినట్టుగా చాలాసార్లు జరుగుతూ ఉన్నాయి, సరిపోతున్నాయి కూడా. 2026కి సంబంధించినవి ఇవన్నీ. అయితే ఆమె జోష్యాలు ఎక్కడితో ఆగిపోలేదు. రాబోయే 500 సంవత్సరాల వరకు కూడా ఆమె భవిష్యవాణి చెప్పారు. ఆమె చెప్పిన సంవత్సరం ఖచ్చితంగా జరగకపోయినా చెప్పిన సంఘటనలు జరుగుతాయి అనేది ఆమె మీద ఉన్న నమ్మకం. భవిష్యత్తు గురించి ఆమె చెప్పినటువంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఏంటో చెప్తా. అంతరిక్ష ప్రయాణం, మనుషులు అంగారకుడు, శుక్రగ్రహాలకి మొదలు పెడతారు ప్రయాణం అని. ఎలన్ మస్క్ కల కూడా అదే కదా. సో గ్రహాల మధ్య సంభాషణ కూడా జరుగుతుందని చెప్పారు ఆవిడ. ఇప్పటికే జరుగుతుంది. మనం పంపినటువంటి రోబోట్లు మార్స్ నుంచి భూమికి ఫోటోలు పంపుతున్నాయి. ఆమె చెప్పినట్టుగానే త్వరలో మనుషులు కూడా మార్స్, వీనస్లకు వెళ్ళడం మొదలెట్టే పరిస్థితుంది. వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ ఇష్యూస్, అంటార్కిటికా ఇలాంటి అంశాలు, అట్టడుగున నీటి మట్టాలు విపరీతంగా పెరిగిపోతాయని, ఎన్నో ప్రాంతాలు, సముద్ర తీర నగరాలు, ముంబై లాంటివి మరింతగా సముద్రం ముందుకు వస్తుందని కూడా ఆమె చెప్పారు. యూరోప్లో కూడా మార్పులు జరుగుతాయని, యూరోప్ ఖండం ఇస్లాంని ఎక్కువగా స్వీకరిస్తుందని, రాబోయే శతాబ్దంలో ప్రధాన మతంగా ఇస్లాం ఇక్కడ మారుతుందని కూడా అంచనా వేశారు. 2040 నాటికి మనుషులు తమ వయసుని వెనక్కి తగ్గించుకోగల టెక్ని, వ్యాధుల్ని రివర్స్ చేయడం కానీ, ఒక వ్యాధి రావడానికి ముందే మన శరీరం ఎట్లా ఉందో అదే పరిస్థితికి తీసుకొచ్చేటువంటి ఛాన్సెస్ కూడా, అంత లెవెల్ ఆఫ్ టెక్నాలజీ ప్రజలకు వస్తుంది, మనుషులు సాధిస్తారు అని కూడా ఆమె ముందే గెస్ చేశారు.